హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. మనము 2025 ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 3 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసామండి. ఆ 3 స్టాక్స్ 2 బ్యాంకింగ్ సెక్టర్, 1 ఫైనాన్స్ సెక్టర్ అండి. ఏది ఎక్కడ బై చేయాలి, ఎంతవరకు టార్గెట్ ఉన్నది అనేది మనము చిన్న విశ్లేషణ చేద్దామండి. అది ఫస్ట్ వన్ అనేది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సెకండ్ వన్ అనేది ఇండస్ట్రీ బ్యాంకు, థర్డ్ వన్ అనేది ఎస్బీఐ లైఫ్. ఓకే అండి, ఇవ్వండి. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మంత్లీ క్యాండిల్ తీసాను చూడండి. ఒక 3 months నుంచి ఇది పడుతూనే ఉంది. ఇవ్వండి, ఈ 3 months నుంచి పడుతూనే ఉంది. 3 months నుంచి ఇది పడుతూనే ఉంది. ఇది ఒకసారి పైకి వెళ్ళి ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ అనేది 3 months నుంచి పడుతుంది. ఇదే రేంజ్ లోని, ఇదిగోండి, ఇదే రేంజ్ లోని ట్రేడ్ అవుతుంది. అది ఏ రేంజ్ అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది మంత్లీ క్యాండిల్. ఈ రేంజ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమైనా బై చేయొచ్చా, కిందకి ఏమైనా వస్తే యాడ్ ఆన్ చేసుకోవచ్చా. ఇదే రేంజ్ అంటే 540 నుంచి 550 రేంజ్ అండి. ఇవ్వండి, దెన్ ఇది ఒకసారి ఇక్కడ నుంచి బాగా డిప్ తీసుకొని లేదన్నా కూడాను 784 800 వరకు కూడా వెళ్ళిందండి. 810 వరకు కూడా వెళ్ళింది. ఓకే అండి, ఇది ఏమాత్రము ఎం ప్యాటర్న్ అవుతుందా లేకపోతే ఎన్ ప్యాటర్న్ అవుతుందా ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది ఆల్మోస్ట్ అయితే ఇది ఒకటి ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇవ్వండి, ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ఆల్మోస్ట్ మళ్ళా కిందకి డిప్ తీసుకొని ఒకేసారి 3 months లోని వచ్చింది. ఇది ఎన్ ప్యాటర్న్ అవుతుందా అని ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇది ఎన్ ప్యాటర్న్ ఎలా వెళ్తుందా చెక్ చేద్దాం. ఇది వన్ డే క్యాండిల్ ఒకసారి తీద్దాం, ఏమైంది అనేది చూద్దాం. ఇవ్వండి, డే క్యాండిల్ తీసాను. ఇవ్వండి, ఒకేసారి అది పైకి వెళ్ళింది, మళ్ళా అదే కిందకు వచ్చింది. అంటే ఒక కొండలాగా ఏర్పడింది. ఇవ్వండి, కొండలాగా ఏర్పడి ఒక వాల్ అనేది వచ్చింది. ఇవ్వండి, ఇది ఒక కొండలాగా ఏర్పడి అక్కడి నుంచి ఒక ఫామ్ అయిపోయి ఇక్కడ అంతా కూడాను సస్టైన్ అనేది అవుతూనే ఉన్నది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా, అది ఏ పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, 600 నుంచి 532 వరకు కూడాను ఇదే రేంజ్ లోని ఎక్కువ ట్రేడ్ అయింది. 554 నుంచి 600 ఒక 50 పాయింట్లు అనేది లేదన్నా కూడాను ఒక 20 days నుంచి ఒక 50 points రేంజ్ బాండ్ లోని ట్రేడ్ అయింది. ఇది ఎక్కడ బై చేయొచ్చు అనేది ఒకసారి మళ్ళా మంత్లీ క్యాండ్ తీద్దాం. మంత్లీ క్యాండ్ లోని చెక్ చేద్దాం. ఇవ్వండి, ఇదే రేంజ్ ఇక్కడ ఒకసారి తీసుకొని ఇక్కడ వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. ఇవ్వండి, ఈ పాయింట్లు అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇవ్వండి, ఇక్కడ సపోర్ట్, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ సేమ్ రేంజ్ లోని, నెక్స్ట్ ఇక్కడ కొద్ది పైన సపోర్ట్ తీసుకుంది ఇదే రేంజ్ లోని, ఇక్కడ అనేది సపోర్ట్ తీసుకొని ఇదే రేంజ్ కి వెళ్తుందా అనేది మనము ఒకసారి విశ్లేషణ చేద్దాం. నెక్స్ట్ చేసే ముందు దీని ఏంటి, ఫైనాన్షియల్ సెక్టర్ ఏంటి, దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటి ఒకసారి చిన్న విశ్లేషణ చేస్తే మనకి తెలుస్తుంది. ఇవ్వండి, ఇది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 556 అనేది ట్రేడ్ అయింది. ఈరోజు ఒక 6 రూపీస్ ప్లస్. నెక్స్ట్ దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 41,385 CR అండి. పియూ రేషియో అనేది 22.7 అండి. ఇవ్వండి, ఇదే రేంజ్ లోనే 52 వీక్ లో అనేది 534 ఉంది. హై అనేది 813 నుంచి చూపించాను కదండి మీ క్యాండిల్. 813 నుంచి కిందకి ఫాల్ అయింది. ఇదిగోండి, ఒకసారి డే క్యాండిల్ తీద్దాం. ఇవ్వండి, ఇక్కడ నుంచి ఒకేసారి ఫాల్ అవుతూనే వచ్చింది. ఇవ్వండి, ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇవ్వండి, ది రెవెన్యూ అయితే పెరిగిందండి. సెప్టెంబర్ 2024 లో దీని రెవెన్యూ అనేది 4,586. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది ఒకసారి చూద్దామండి. ఇవ్వండి, 2021 కన్నా బెటర్ గా ఉంది. 571 నెట్ ప్రాఫిట్ ఉంది.
ఇది మేనేజ్మెంట్ అండి. షేర్ హోల్డింగ్స్ చూద్దాం. ఇదిగోండి షేర్ హోల్డింగ్స్. ప్రమోటర్స్ ఉన్నారండి, పబ్లిక్స్ ఉన్నారు, ఎఫ్ఎల్స్ ఉన్నారు, మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అనేది పెరుగుతూ ఉందండి. ఇదిగోండి ఇక్కడ అనేది 2 times 2024 జూన్ ఏప్రిల్లోని ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇప్పుడు అనేది యాడ్ ఆన్ అవుతూనే ఉన్నారండి. ఇవ్వండి ప్రమోటర్స్ 22.9% ఉన్నారు. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది 40.7%, డిఎల్స్ అనేది 20 points, పబ్లిక్ అనేది 16.2% ఉన్నారండి. ప్రొమోటో హోల్డింగ్స్ లోని ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామండి. ఇవ్వండి మన ప్రమోటర్స్ లోని సంజయ్ అగ్రవాల్, జ్యోతి అగ్రవాల్, వీళ్ళు ప్రమోటర్స్ అంటే ఈ షేర్లు అనేది వాళ్ళ వాల్యూమ్స్. ఇవ్వండి నేను షేర్లు అనేది ఎంత ఉన్నదో అనేది వాళ్ళ వాల్యూమ్స్ అండి. ఇవ్వండి ఒక్కొక్క కంపెనీ ఎంత హోల్డ్ చేశారో. ఇవ్వండి హిందూ వాళ్ళు అండ్ యునైటెడ్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత చేశారు. సంజయ్ అగ్రవాల్ ఇంత హోల్డింగ్స్ ఉన్నాయి. జ్యోతి అగ్రవాల్స్ ఇవి ఉన్నాయండి. ఇగో కూడాను ఇది ఒక అగ్రవాల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇది ప్రమోటర్స్ అండి. నెక్స్ట్ మనకు మ్యూచువల్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోండి మ్యూచువల్ ఫండ్ లోని మంత్ అనేది ఎలాగుంటుంది చూద్దామండి. నవంబర్ లోనైతే కొద్ది సెల్లింగ్ వచ్చింది, తర్వాత బయింగ్ ఉంది. ఇదంతా కూడాను బ్లూ కలర్ లో ఇదంతా కూడాను హోల్డింగ్స్ అండి. ఇవ్వండి హోల్డింగ్స్ ఎక్కువే ఉన్నది. 73.73 హోల్డింగ్స్ ఉన్నది. సోల్డ్ అవుట్ అనేది 12 ఉన్నది. టిల్ అనేది బయింగ్ అనేది 41 ఉంది. ఓకే అండి, ఇదండి ఇది ఇక్కడ మనము బై చేయొచ్చు. మళ్ళీ మంత్లీ క్యాండిల్ ఒకసారి తీద్దాం. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. ఇవ్వండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 556 ఏమాత్రం కిందకు వచ్చిందంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. 540 ఇవ్వండి ఈ క్యాండిల్ కింద 516 దగ్గర యాడ్ చేసుకోండి. స్టాప్ లాస్ ఇది మెయింటైన్ చేయండి. టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడాను పెట్టుకోవచ్చండి. షార్ట్ టర్మ్ లోనే 810 వరకు కూడా పెట్టుకోవచ్చు. కాదు కొద్దిగా అంటే 700 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనేది 810 వరకు పెట్టుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మనం టైప్ చేసుకుంటాం కదా ఇప్పుడున్న అలాగా ఒకసారి మనం టైప్ చేసుకుందాం. AU బ్యాంక్, బై ఎట్ 556. ఇది 2025 కోసం మంచి టార్గెట్ ఇస్తుందండి. ఇది ఇవ్వండి టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అనేది 700, సెకండ్ టార్గెట్ అనేది 810 షార్ట్ టర్మ్ లో. టార్గెట్ 700, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ 810. ఇది 52 వీక్ హై అండి. ఎక్కడ యాడ్ చేసుకోమన్నాము ఇవ్వండి. ఈ క్యాండిల్ బెల్ వస్తే యాడ్ చేసుకోండి. $527. చూడండి యాడ్ మోర్ 527. ఎస్ఎల్ అనేది దీని కింద ఎస్ఎల్ మెయింటైన్ చేసుకోవచ్చండి. మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఎస్ఎల్ అనేది ఎనీ అనేది ఈ స్టాక్ కోసం అప్డేట్ పెడుతూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాక్ చూద్దామండి. నెక్స్ట్ స్టాక్ అనేది ఎన్ఎస్డి బ్యాంకు. ఇంకోండి ఇది కూడా 2020లోని 244 వరకు వచ్చింది. ఇగోండి ఎక్కడి నుంచి పడింది, ఇది 1600 నుంచి పడి 207 వరకు వెళ్ళిందండి. మళ్ళీ అక్కడి నుంచి 1600 ఆల్వేస్ అయ్యింది. అక్కడి నుంచి లేదన్నా కూడా ఒక 3, 4, 6, 9 ఒక 12 months నుంచి ఇది పడుతూనే ఉంది. 3, 6, 9, 12 ఒక 1 year నుంచి ఇది పడుతూనే ఉంది. దీన్ని బై చేయొచ్చా ఇవ్వండి. ఇది మంత్లీ క్యాండిల్ తీసాను. ఇక్కడ నుంచి ఇది పడుతూనే ఉంది. ఒకేసారి బాగా షార్ట్ ఫాల్ కూడా వచ్చింది.
అండి. ఇది ఒక 1 ఇయర్ నుంచి పడుతూనే ఉంది ఇది. ఓకే, కరోనా టైంలో కూడాను బాగా వాలిటిలిటీలోని బాగా పడ్డదండి. కరోనా టైంలోని లేదన్నా 3 మంత్స్ 4 మంత్స్ లోని విపరీతంగా 227 కూడాను వెళ్ళింది. అక్కడి నుంచి బాగా పైకి వచ్చిందండి. 227 నుంచి 600 వరకు కూడాను వచ్చింది. ఇక్కడ పడుతుంది. ఇది కొనొచ్చా, లేకపోతే ఇది ఉంది కదండి, ఈ ఫీలింగ్ అనేది ఈ ఫీల్ చేస్తుందా, ఈ గ్యాప్ అనేది డౌన్ లోని ఫిల్ చేస్తుందా, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుందా, అది ఒకసారి చూద్దాం క్యాండిల్ వేసి. ఇవ్వండి, ఇది ఒకేసారి 1582 నుంచి 2020లోని ఒకేసారి 4 మంత్స్ లో అనేది 216 218 226 వచ్చిందండి. 226 నుంచి మంచి డిప్ తీసుకొని లేదన్నా కూడాను 1700 వరకు కూడా వెళ్ళింది. ఇది 1700 నుంచి లేదన్నా 6 9 12 మంత్స్, ఇప్పటికి ఆల్మోస్ట్ 12 మంత్స్ అవుతుందండి. ఇది కరెక్షన్ అవుతుంది. ఇది ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ ఏంటనేది చూద్దాం ఒకసారి. 771 అండి ఈ గ్యాప్. ఓకే అండి, ఇక్కడ మనము యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ఇక్కడ అనేది ఎంటర్ అవ్వచ్చు. ఇవ్వండి, ఇక్కడ యాడ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి ఈ టార్గెట్ వరకు కూడాను మనము వెయిట్ చేయొచ్చు అండి షార్ట్ టర్మ్ లో. దీని కూడాను ఫండమెంటల్ కూడాను బాగా ఉంది. ఒకసారి అది కూడాను మనం చెక్ చేద్దాం. ఇవ్వండి, ఇది కరెంట్ 935 అనేది ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి, దీని పిఈ రేషియో కూడాను తక్కువే ఉంది, 8.90. దీని మార్కెట్ క్యాపిటల్ అయితే హెవీ ఉన్నదండి, 72,864 crores. ఇవ్వండి, ఇది 52 వీక్ లో అనేది 926 మొన్నే వచ్చింది లో. ఇది హై అనేది 1694. ఇది కరోనా టైం కానించి కూడాను ఒకసారి చాలా డౌన్కి వెళ్ళి బాగా డిప్ తీసుకుంది. మనము ఈ డిప్ ని మనము ఈ షార్ట్ ఫాల్ లోని మనము ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే అండి, దీన్ని టోటల్ రెవెన్యూ చూద్దామండి. రెవెన్యూ పెరుగుతుంది కానీ దీనిది నెట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా కొద్దిగా 1 నెట్ ప్రాఫిట్ 1.32 1325 CR అంటే మీకు జూన్ కన్నా కూడాను చాలా తక్కువ వచ్చిందండి నెట్ ప్రాఫిట్. ఓకే అండి, ఇంకా మిగతా హిస్టరీ అంతా కూడాను మీకు బోర్గా అనిపోవడం ఉండొచ్చు, అందుకు నేను అంత డెప్త్ గా వెళ్ళకంటాను, పైనే చెప్తాను. మీకు ఏంటంటే వీడియో అనేది ఫుల్ చూడడానికి బోర్ అనిపించవచ్చు. నెక్స్ట్ అండి, ఇదిగో అండి, ఇది యాన్యువల్ రెవెన్యూ. ఇవన్నీ కంపల్సరీ అనేది మనము ఇవి చూసుకోండి. ఏదైనా కూడాను ఏ స్టాక్ లో కూడాను వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది, యాన్యువల్ అనేది గ్రోత్ ఎంత వస్తుంది, యాన్యువల్ రెవెన్యూ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉన్నదని ఇది కంపల్సరీ మీరు మీ అంతలో మీరే అనాలిసిస్ కూడాను చేయొచ్చండి. ఇవ్వండి, ఓకే అండి. ఇవన్నీ కూడాను చెప్పకపోతే రెవెన్యూ అనేది ఇవన్నీ మీకు ఇబ్బందిగా ఉండదు. నెక్స్ట్ షేర్ ప్యాటర్న్స్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనేది ఎంత ఉంది, ఎంత సెల్ వస్తుంది ఏంటి అనేది కూడాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవ్వండి, ఇది కామన్ గా చెక్ చేసుకుంటే అందులో షార్ట్ టర్మ్ కోసం మనము ఇది చేయొచ్చా బై చేయొచ్చా అనేది ఒకసారి మనకు తెలుస్తుంది. ఇదిగోండి, 2022లో అనేది విపరీతంగా కూడాను వీళ్ళు సెల్లింగ్కి వెళ్ళారు. అలాగా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అనేది పెరుగుతూనే వచ్చింది. ఇవ్వండి, నెక్స్ట్ ఎఫ్ఎల్స్ అనేది కూడాను తగ్గుతుంటూ వచ్చారండి ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బాగా డౌన్ లో ఉన్నారు. ఇది ఇలాగ అప్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి, ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఒకసారి పైన టచ్ చేద్దాం. 2024లోని ప్రమోటర్ 16.4%, ఎఫ్ఎల్స్ అనేది 34.1% ఉన్నది, డిఎల్స్ అనేది 35% ఉన్నది, పబ్లిక్ 14% ఉన్నది. ఓకే అండి, ఇది ఇక్కడ బై చేయవచ్చు ఒక 50%. ఏ మాత్రం కిందకు వచ్చింది అనుకోండి ఇక్కడ మంచిగా యాడ్ చేయండి. టార్గెట్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయండి. టార్గెట్ అనేది ఇక్కడ వరకు, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా మనము వెయిట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు అండి. సరేనా, ఒక 1 ఇయర్ నుంచి ఇది డౌన్ ఫాల్ వస్తూనే ఉంది. మా అయితే వస్తే ఇంతవరకు వస్తుంది. ఇక్కడ కూడా మనం బై చేయొచ్చు, ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం.
బ్యాంక్ బై ఎట్ 935. ఇది ఇక్కడ అనేది మేము ఒక 50% రెఫర్ చేస్తామండి. యాడ్ ఆన్ అనే దగ్గర ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది, కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నదండి. ఈ ఫీల్డ్ అనేది కంపల్సరీ చేస్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. యాడ్ మోర్ ఇది ఏంటండి, ఈ పాయింట్ చూద్దాం ఒకసారి. 780 దగ్గర యాడ్ చేసుకోండి. 780 యాడింగ్. ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చండి. 1450 ఫస్ట్ టార్గెట్ 1450. నెక్స్ట్ 2020లో వెళ్ళిన హై టార్గెట్ అనేది మనము సెకండ్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు, 2000 రూపీస్. ఓకే అండి, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. మీరు బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ స్టాక్ అనేది మనము ఒక ఫైనాన్స్ సెక్టర్, దాని గురించి చిన్న విశ్లేషణ చేద్దాం. ఇదండి ఎస్బీఐ లైఫ్. ఇది కూడాను షార్ట్ ఫాల్ వస్తూనే ఉన్నది. ఇది ఒక 4 months నుంచి, ఇదిగోండి ఒక 4 months నుంచి, ఒక 4 months బాగా పెరిగింది. 4 months బాగా పెరిగింది, అక్కడ నుంచి ఇలా పడింది. ఒకసారి ఈ క్యాండిల్ అనేది డే క్యాండిల్లో చూద్దాం. ఇది ఒక కొండలా తయారైంది, అది డే క్యాండిల్లోని ఒకసారి చూసి చిన్న విశ్లేషణ చేద్దాం. ఇదిగోండి ఇది ఒక ఎం ప్యాటర్న్. ఇది ఒక ఎం ప్యాటర్న్. ఇదిగోండి ఒక ఎం ప్యాటర్న్ అనేది అయ్యింది. ఇదిగోండి ఒక 4 months పైకి వెళ్ళింది, 4 months డౌన్ అయ్యింది. ఇది ఏమాత్రం ఇక్కడ బై అవుతుందా, లేకపోతే ఈ గ్యాప్ని ఏమాత్రం ఫిల్ చేస్తుందా? ఇదిగోండి ఇక్కడ అనేది ఒక 50% కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఒక 50% అనేది బై చేయండి. ఈ గ్యాప్ ఫిల్ డౌన్ అయినప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోండి. టార్గెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ అంతవరకు మనము దీని ఫైనాన్షియల్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. SBI లైఫ్. ఇంకోండి ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1387 నడుస్తుందండి. దీని మార్కెట్ క్యాపిటల్ అనేది 1,38,987 CR అండి. దీని PE రేషియో అనేది హెవీ ఉన్నదండి, అంత వాల్టాలిటీ కూడా ఉంటుంది. దీని PE రేషియో అనేది 63.7 ఉంది. నెక్స్ట్ ఇది 52 వీక్ లో అనేది 1307 అండి, హై అనేది 9936. అంటే లేదన్నా ఒక 600 పాయింట్స్ లోనే 1 year రేంజ్ బాండ్ అనేది అయింది. ఓకే అండి, నెక్స్ట్ టోటల్ రెవెన్యూ చూద్దామండి. టోటల్ రెవెన్యూ అనేది పెరుగుతుంది, కానీ ఇది స్టాక్ పడుతూనే ఉంది. ఇదిగోండి ఈ 2024లోని రెవెన్యూ అనేది చూడండి 40,297 CR అనేది పెరిగింది. నెక్స్ట్ ప్రాఫిట్ అనేది చూద్దాం. ఇదిగోండి నెట్ ప్రాఫిట్ కూడాను 520 CR అనేది నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇదిగోండి యాన్యువల్ రెవెన్యూ 62.3% అనేది చేంజ్ అయింది, పాజిటివ్ గా ఉందండి. నెట్ ప్రాఫిట్ కూడాను ఒక 10% అనేది ఇయర్ అనేది పెరిగింది. ఓకే అండి, దీని షేర్ హోల్డింగ్ ఒకసారి చూసి చార్ట్లోకి వెళ్దామండి. ఇవ్వండి షేర్ హోల్డింగ్స్. ఇందులో కూడాను మ్యూచువల్ ఫండ్స్ ఉన్నారు, FLs ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, నెక్స్ట్ ప్రమోటర్స్ ఉన్నారు. ప్రమోటర్స్ 55% అనేది ప్రమోటర్స్ ఉన్నారండి. FLs అనేది 25%, DLs అనేది 15%, పబ్లిక్ ఓన్లీ 4% ఉంది. ఓకే అండి, ఇది హ్యాపీగా బై చేయొచ్చు. ఎంత ఉన్న పర్సెంటేజ్ ఉన్నదనేది ఒకసారి మ్యూచువల్ ఫండ్ చూద్దాం.
ఇంకోండి మ్యూచువల్ ఫండ్స్. ఐసిఐసి ప్రొడెన్షియల్ వాళ్ళు ఉన్నది, కోటక్ ఈక్విటీ వాళ్ళు ఉంది, ఐసిఐసి ప్రొడెన్షియల్ ఇదంతా కూడాను మ్యూచువల్ ఫండ్ ఉందండి. ఎస్బీఐ వాళ్ళది ఉంది, ఐసిఐసి ప్రొడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీస్ కూడా ఉంది, ఐసిఐసి ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ యావరేజ్ ఉంది, నిపాన్ ఇండియా కూడాను లార్జ్ క్యాప్ లో కూడాను ఉందండి. ఇంకోండి ఇవన్నీ కూడాను వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళదండి. ఓకే అండి, ఒకసారి మనం చార్ట్కి వెళ్దాం. మళ్ళీ మంత్లీ క్యాండిల్ ఒకసారి తీద్దాం. ఇవ్వండి మంత్లీ క్యాండిల్ చెప్పాను కదండి. ఈ కొండ అనేది ఒకసారి ఇదే 4 months లోని ఇవ్వండి 3 months లో పైకి వెళ్ళింది, 3 months లో పైకి వెళ్ళింది, 4 months లో కింద పడింది. అంటే ఇది గ్యాప్ అనేది ఫిల్ చేస్తుందా? ఒకసారి ఆ గ్యాప్ లేబుల్ అనేది కూడా మార్చేసుకొని చూద్దాం. ఇదే ఒక గ్యాప్ అనేది ఇవ్వండి, ఇంత బ్యాలెన్స్ ఈ గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ ఏమైనా డిప్ తీసుకుంటుందా? మనము ఇక్కడ బై చేయొచ్చు అండి. ఇక్కడ ఏమాత్రం వచ్చింది అనుకోండి అక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. జస్ట్ ఇదే అండి, దీని కింద మనము స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఫస్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఇంకోండి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ వరకు సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు మెయింటైన్ చేయొచ్చు అండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అండి. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఆ లేబుల్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇంకోండి ఏమాత్రం కిందకు వచ్చిందంటే 1310 దగ్గర యాడ్ చేసుకోండి. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఇక్కడ ట్రేడ్ అవుతుంది 1387. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ అనేది 1769 అండి. సెకండ్ టార్గెట్ అనేది 1950 లేకపోతే 2000. ఇంకోండి ఇది స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఇంకోండి స్టాప్ లాస్ 1250, 1248, 1250 అనుకోండి. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేద్దామండి. ఎస్బీఐ లైఫ్ బై అట్ 1387, 1387 యాడ్ మోర్ 1310. ఎస్ఎల్ అనేది చెప్పాను కదండి, ఇది ఎస్ఎల్ అనేది మనము మెయింటైన్ చేయాలి. 1250 టార్గెట్ ఈ క్యాండిల్ అండి, ఫస్ట్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఫస్ట్ టార్గెట్ పెడతాం 1765 టార్గెట్ 1765. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ అనేది షార్ట్ టర్మ్ కోసం 2000. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.